ది ఏకే రివ్యూస్ ఛానల్. ముందుగా వీడియోకి ఎవరైతే చూస్తున్నారో ఒక లైక్ అయితే చేయండి. అలాగే ఛానల్‌ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈరోజు ఎపిసోడ్‌లో గనుక చూసుకున్నట్టయితే మీరు సో, ఎవరు బర్నీ అండ్ సంజన గారు. సో, ఏందంటే తనుజ ఏం చెప్తే కళ్యాణ్ అది చేస్తుందన్నారు. అది ఏందంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న బాండింగ్ అలాంటిది. సో, అందుకని దాన్ని మనం తప్పు పట్టలేం. సో, ముందుగా కూడా ఏందంటే దివ్య అయితే అనొచ్చు. ఎందుకంటే తనైతే ఒక చూస్తున్న ఆడియన్స్‌కేంటంటే కమాండింగ్ చేసి నడిపించి అది కమాండింగ్ అంటే. అంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్న ర్యాపో వల్ల సో, అలాగా ఉంటున్నారు. సో, బర్నీ అయితే చెప్పారు వాళ్ళిద్దరి మధ్య మనమెందుకు అని. సో, అలాగా ఏందంటే ఇంకొక మాట కూడా చెప్తా బర్నీ, సుమన్ ఎందుకంటే ఇమ్మాన్యుయల్, సంజన వాళ్ళిద్దరి మధ్యలో నువ్వెళ్ళకు అని. సో, అది కూడా కరెక్ట్. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా రేపు ఒకటైపోతారు. సో, గేమ్‌కొచ్చినప్పుడు మాత్రమే వాళ్ళు ఇట్లా ఆపోజిట్‌గా ఉంటారు. మిగతా అంతా నార్మల్‌గానే ఉంటారు. సో, తర్వాత టాస్క్ అయితే జరిగింది. సో, టాస్క్ తెలుసు కదా! సో, బాల్స్ అయితే సంజన అయితే వాళ్ళు రిమూవ్ చేసేసారు. సో, ఈ టాస్క్ సంచలకొచ్చాయి ఇద్దరు. సో, కళ్యాణ్ అండ్ సంజన. సో, వాళ్ళిద్దరూ వెళ్లి ఏందంటే బాల్స్ అనేది విసరాలి. సో, వాళ్ళేంటంటే జంబో ప్యాంట్స్ ఉంటాయి కదా! సో, దాంట్లో వాళ్ళు పట్టుకోవాలి. సో, ఇక్కడ ఏందంటే వాళ్ళిద్దరూ ఫెయిర్‌గానే విసిరారు. బట్ లాస్ట్ బాల్ ఒకటి వచ్చి ఏందంటే ఒకటి ఎక్స్‌ట్రా వచ్చి తనుజాకేసారు కళ్యాణ్. సో, దానివల్ల అయితే ఏమి అంత లీడ్ అయితే తన గేమ్ గెలిచిందని చెప్పలేము. ఎందుకంటే ఆల్రెడీ తను ఎక్కువ దాంట్లో ఎక్కువనయి సో, తనుజ అయితే ఒక పాయింట్ అయితే పెట్టింది. సో, అది ఏంటంటే ఎవరైతే నాకు బాల్స్ వేసారో అవి నేను కింద పడకుండా నేను కాపాడుకున్నాను. సో, దానివల్ల ఏందంటే నాకు ఎక్కువ బాల్స్ నా దాంట్లో ఉన్నాయి అని చెప్పారు. సో, మీరు చూసుకున్నట్లయితే సంజన, కరణ్ ఇద్దరు వేరే వేరే విసిరేస్తుంటే ఇక్కడ ఎక్కువగా బాల్స్ వేరే వాళ్ళయి పట్టుకుంది బర్నీ గారు. సో, ఇది మన తప్పు అంటే మనం తప్పని చెప్పలేం. సో, ఎందుకంటే ఇది టాస్క్. ఎందుకంటే టాస్క్ అనేది మనం గెలవాలని కోరుకుంటాం కాబట్టి బర్నీ గారు అక్కడ ఆడింది తప్పైతే కాదని నా అభిప్రాయం. బట్ కాకపోతే ఏందంటే కొంచెం చూసేదానికి ఏందంటే మామూలుగా జనరల్ ఆడియన్స్ చూసే ప్రకారం ఏందంటే అది అరే! అతను వేరే బాల్స్ వేస్తుంటే అతను పట్టుకున్నాడు కదా! అని ఏదో ఒక జస్ట్ సింపతి లాగా అని వస్తుంది. బట్ అది గేమ్ ప్రకారం ఆలోచిస్తే అది ఖచ్చితంగా గేమ్ అని ఆడారు బర్నీ గారు. సో, దాన్ని మనం తప్పని చెప్పలేము. సో, ఈ టాస్క్‌లో ఏందంటే తనుజ అయితే గెలిచింది విత్ 10 బాల్స్. సో, 10 బాల్స్ ఏదైతే పట్టుకుంది. సో, తర్వాతొచ్చి బర్నీ గారు. సో, తర్వాతొచ్చి ఆహ్, ఇమ్మాన్యుయల్. సో, తర్వాతొచ్చి డిమాన్. సో, తర్వాతొచ్చి సుమన్ 4 బాల్స్. సో, సుమన్ లాస్ట్‌లో రావడానికి కారణం బర్నీ గారే. ఎందుకంటే అతను గేమ్ ఆడారు కాబట్టి అక్కడ. సో, తర్వాత లీడర్ బోర్డ్ అయితే వస్తుంది. సో, తర్వాత బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. సో, అదేందంటే సో, తర్వాత ఆడబోయే యుద్ధానికి మీరు ఇద్దరిని రిమూవ్ చేయాలి. సో, వాళ్ళు ఇద్దరిని రిమూవ్ చేయాలంటే మళ్ళీ వాళ్ళకప్పుడే ఫిక్స్ అయిపోయింది మైండ్‌లో. సో, ఎవరు ఇమ్మాన్యుయల్ అండ్ డెమన్ పవన్. సో, ఎందుకంటే వాళ్ళిద్దరు టాప్‌లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరు ఈజీ టార్గెట్ అవుతారని సో, వాళ్ళు మాట్లాడుకోవడం అంటే కన్విన్స్ చేసేదానికి చాలా ట్రై చేశారు. సో, ముందేందంటే సో, తను ఎవరు సంజన గారు ఆల్రెడీ హీట్‌లో ఉన్నారు. సో, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ 2 టైమ్స్ రిమూవ్ చేశారు కాబట్టి ప్రీవియస్‌గా. సో, దానివల్ల ఏందంటే వాళ్ళు సంజన గారితో అంతగా మాట్లాడుకోవడం లేదు. సో, మిగిలింది ఎవరంటే అక్కడ తనుజ. సో, డెమన్ పవన్ వచ్చి ఏందంటే డెమన్ పవన్ మోస్ట్‌లీ ఎక్కువ సార్లు వచ్చి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తారు. సో, తనుజని. బట్ తనైతే కన్విన్స్ అయితే అవ్వదు. సో, దానివల్ల కన్విన్స్ చేసే విధానంలో ఏందంటే డెమన్ పడితే ఒక మాట అయితే అంటాడు. ఫస్ట్ పొజిషన్‌లో ఎవరైతే ఉన్నారో, లాస్ట్ పొజిషన్‌లో ఎవరున్నారో వాళ్ళని రిమూవ్ చేయాలని. సో, అక్కడ ఏందంటే డెమన్ సేఫ్ అయిపోతాడు. సో, తనైతే ఆడుకోవచ్చనుకుంటాడు. బట్ కాకపోతే ఏందంటే తర్వాత ఇంకొక మాట చెప్తాడు. సో, అదేంటంటే ఫస్ట్ 2లో నుంచి ఒకరిని తీయండి. సో, లాస్ట్ 2లో నుంచి ఒకరిని తీయండి అంటారు. సో, ఇప్పుడు తనుజ అయితే అంటుంది ఏందంటే లాస్ట్‌లో వాళ్ళు ఏ పాపం చేశారని. ఎందుకంటే వాళ్ళు ఆడాలి కదా అని. సో, ఇక్కడ ఏందంటే ఇదేదో మళ్ళీ చెప్పడం వల్ల ఏందంటే సంజన గారికి ట్రిగ్గర్ అయింది. సో, ఎందుకంటే సంజన గారే లాస్ట్ పొజిషన్‌లో ఉంటారు. సో, పాయింట్స్‌లో అనేది. సో, దానైతే ఫైట్ అయితే జరిగింది. సో, తనేదైతే అనిందో అది తప్పే కాదు. ఎందుకంటే ప్రతిసారి తన్నే టార్గెట్ చేస్తున్నారు ఇలా. సో, ఎమ్మెల్యేలు కూడా ఏందంటే అసలు లీస్ట్‌లో ఉంటే వాళ్ళు ఏం ఉపయోగం అని అంటారు. బట్ కాకపోతే ఏందంటే మనకొచ్చిన అప్డేట్స్ ప్రకారం అయితే సంజన గారు టాప్‌లో ఉన్నారని. సో, ఇదైతే ఖచ్చితంగా చెప్పాలంటే బిగ్ షాక్ అని చెప్పాలి. సో, ఎవరికి ఇమానుయల్‌కి. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇది గెలిస్తే వాళ్ళు చాలామంది క్లారిటీ రావాల్సిందేందంటే అక్కడ లోపల ఉన్న హౌస్‌మేట్స్‌కి ఎవరైతే లీస్ట్‌లో ఉంటారో వాళ్ళు ఈ టాస్క్‌లోనే ఎలిమినేట్ అవుతారు. బట్ కాకపోతే ఏందంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఈ వీక్ నామినేషన్స్‌లో వాళ్ళు ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళిపోతారని అనుకుంటున్నారు. సో, దానివల్ల వాళ్ళేందంటే టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నారు. సో, అందుకని ఇమానువల్ ఏందంటే టాప్ 5లో ఉండాలని అనుకుంటున్నా ఇక్కడ డిమాండ్ పవన్ తన గేమ్ ఆడితే బాగుంటది. బట్ కాకపోతే అంటే ఇమాన్‌కి సపోర్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరైనా ఏందంటే సెకండ్ ఫినిష్ కావాలని కోరుకుంటారు కదా!
సో, దానికి బట్ కాపోతే అంటే ఇక ఎమ్మానుయేల్ నుంచు నన్ను తీసి అంటే, సో, అందుకే మరీ ట్రిగ్గర్ అయింది తనుజ ఏందంటే, "నువ్వు నీ గేమ్ ఆడటం నువ్వు సాక్రిఫైస్ చేస్తావా?" అని అడిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, సో, 'డిమాండ్ పవన్' వచ్చి తనుజతో డిస్కస్ చేస్తారు. సో, అదేంటంటే ఇమానుయేల్ చూడు టాప్‌లో ఉంటాడు. తను చాలా కష్టపడి సో, ఈ పొజిషన్‌కొచ్చాడు అని చెప్తది. సో, ఇక్కడ ఎవరికైనా ఏందంటే ట్రిగ్గర్ అవుద్ది ఆ పాయింట్ చెప్పినప్పుడు. సో, ఏందంటే మిగతా వాళ్ళు కష్టపడ్డారు కాబట్టే వాళ్ళకి ఆ పాయింట్స్ ఉన్నాయి. వాళ్ళు ఆ స్టేజ్‌లో ఉన్నారు. సో, అంటే అది ఎట్లాగవుతుందంటే డిస్‌రెస్పెక్ట్ చేసినట్టు అవుతుంది. సో, ఎందుకంటే మిగతా వాళ్ళు కష్టపడినట్టు సో, తనొక్కడే కష్టపడి అంత దాకా వచ్చాడని అవుతుంది. సో, ఇదైతే ఖచ్చితంగా రాంగ్ అని చెప్పాలి. ఈ పాయింట్ చెప్పి 'డిమాండ్ పవన్' నుంచి. సో, తర్వాతయితే ఇమ్మానుయేల్‌కి చెప్తారు. అసలకి ఇదంతా ఇష్యూ అనేదంతా వచ్చింది. 'డిమాండ్ పవన్' వల్ల. సో, అందుకనే నేను బాటిల్‌ని తన్నానక్కడ అని చెప్పాడు. బట్ యాక్చువల్‌గా వాళ్ళేమనుకుంటారంటే సంజన వల్ల అని. సో, ఎందుకంటే ఒక డైలాగ్ అయితే కొట్టద్ది. అది పర్సనల్‌గా అని. సో, తర్వాత 'బిగ్ బాస్' అయితే అనౌన్స్ చేస్తారు. ఎవరిని ఇద్దరిని రిమూవ్ చేయాలని. సో, వాళ్ళేందంటే భరణి, సుమన్, సంజన, తనుజ. సో, వీళ్ళు నలుగురు వచ్చి డిమాండ్ అండ్ ఇమ్మానుయేల్ పేరు చెప్తారు. సో, ఇమ్మానుయేల్, పవన్ వచ్చి భరణి అండ్ సుమన్ పేరు చెప్తారు. సో, బట్ ఇక్కడ ట్విస్ట్ ఏందంటే కళ్యాణ్ కూడా ఏందంటే ఇంకా ఇమ్మానుయేల్, డిమాండ్ పవర్ పేరు చెప్తారు. సో, అలాగేందంటే వాళ్ళిద్దరూ నెక్స్ట్ టాస్క్‌కి ఉండరు. సో, నెక్స్ట్ ఆడే యుద్ధానికి వాళ్ళు ఆ టాస్క్ వాళ్ళకొచ్చే పాయింట్స్ 0. సో, ఇక్కడ ఇమ్మానుయేల్ రిక్వెస్ట్ చేసుకునేదేంటంటే బిగ్ బాస్ వాళ్ళకి 40, 20 సో, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునేదేంటంటే సో, వాళ్ళు రిక్వెస్ట్ చేసుకునేదేంటంటే బిగ్ బాస్ నెక్స్ట్ జరిగే టాస్క్‌కి 40, 30, 20, 10 స్కోర్ అలాగ ఇవ్వండి అంటారు. సో, ఎందుకంటే వాళ్ళు కాంపిటీషన్‌లో ఉన్నారు. బట్ కాకపోతే బిగ్ బాస్ ట్విస్ట్ ఇస్తారు. సో, తర్వాత జరిగే టాస్క్ ఏందంటే ముందైతే ఒక పజిల్ ఉంటది. సో, ఆ పజిల్‌ని అంటే వాళ్ళు చాలామంది మిస్‌అండర్‌స్టాండ్ చేసుకున్నారు. సో, ఇక్కడ ఏందంటే చాలా మందికి టాస్క్ అర్థం కాలేదని చెప్పాలి. సో, ఎందుకంటే చాలామంది ఏమనుకున్నారంటే ముందు టాస్క్ ఫినిష్ చేసి వెంటనే వైరు పడిపోద్దేమో దాన్ని వెళ్లి పట్టుకోవాలనుకుంటారు. సో, ఈవెన్ కళ్యాణ్ కూడా అర్థం కాలేదు. సో, ఎందుకంటే కళ్యాణ్ అక్కడ హెల్ప్ చేస్తా ఉంటారు. సో, తనుజకి తొందరగా పెట్టు అని. సో, జరిగే టాస్క్‌లో. సో, ఇక్కడేందంటే ఫస్టు ఎవరైనా ఆలోచించేదేంటంటే అది అది చైన్ అనేది చాలా స్లోగా వస్తుంది. సో, మీరు ఒకటి లాస్ట్‌లో పెట్టుకొని లేదా మీరు పజిల్ అంతా పెట్టుకొసుకొని ఆ మిడిల్‌లో ఉంటది కదా! ఆ మిడిల్‌లో వెయిట్ చేసి సో, లాస్ట్‌లో ఎక్కడైతే ఉంటుందో సో, అక్కడ పడే ముందేందంటే ఒక 10 సెకండ్స్ ముందు అప్పుడు వెళ్లి పట్టుకొని ఉంటే బాగుండేది. సో, ఈజీగా అయ్యేది. బట్ కాకపోతే ఏందంటే చెప్పలేం బర్నీ ఎలాగ ఆలోచించారనేది. లాస్ట్ మూమెంట్‌లో వెళ్లారనుకుంటారు. బట్ బర్నీ గారు కూడా ఏందంటే కన్‌ఫ్యూజ్ అయినట్టున్నారు ఆ పజిల్‌ని సాల్వ్ చేయడంలో. సో, ఈ విధంగా ఏందంటే ఫస్ట్ వచ్చి సంజన తొందరగా పజిల్ ఫినిష్ చేసి వెళ్లి అంటే అడ్జస్ట్ చేసుకుంటది. బట్ తనుజ కూడా సగం ఫినిష్ చేసి బట్ తనే ముందొచ్చి హోల్డ్ చేసిపోయడం స్టార్ట్ చేస్తూ తర్వాత వచ్చి సంజన హోల్డింగ్ స్టార్ట్ చేస్తుంది. మీరు గమనిస్తే స్టార్టింగ్‌లోనే సంజన అనేది బెండ్ చేసేస్తుంది హ్యాండ్ అనేది. సో, తర్వాత వచ్చి తనుజ అయితే బెండ్ చేసేస్తుంది. సో, తర్వాతేందంటే బర్నీ గారొచ్చి లాస్ట్ మూమెంట్‌లో వస్తారంట. ఒక 10 సెకండ్స్ ఉన్నప్పుడు పడిపోయేటప్పుడు వచ్చి హోల్డ్ చేసుకుంటారు. సో, ఇక్కడ మీరు బట్ అయితే బర్నీ వచ్చే లోపల ఏందంటే వీళ్ళు ఆల్రెడీ వదిలేసుంటారు కాబట్టి బర్నీ గారికి ఫస్ట్ ప్లేస్ ఇస్తారు. సో, సెకండ్ వచ్చి తనుజాకి, సో, థర్డ్ వచ్చి సంజనాకి, ఫోర్త్ వచ్చి సుమన్ గారికి. సో, ఎందుకంటే సుమన్ గారొచ్చి పజిల్ కూడా కంప్లీట్ చేయలేదు కాబట్టి. సో, ఇక్కడ వాళ్ళైతే ఒక జోక్ అయితే వేస్తారు. అసలకి టాస్క్ ఆడకుండా గమ్మున కూర్చున్నా కానీ మీకు 40 పాయింట్స్ వస్తాయి కదా! అని. సో, అలాగైతే సో, ఈ టాస్క్ లీడర్ బోర్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో, ఫస్ట్‌ది బర్నీ గారుంటారు. సో, సెకండ్ వచ్చి తనుజ ఉంటుంది. సో, థర్డ్ వచ్చి ఇమ్మాన్యుయల్ ఉంటారు. సో, ఫోర్త్ వచ్చి ఫోర్త్ వచ్చి సుమన్ గారుంటారు. ఫిఫ్త్ వచ్చి డిమాన్ ఉంటాడు. సో, 'బిగ్ బాస్' అయితే అనౌన్స్ చేస్తారు. సో, ఫస్ట్ ఉన్న వాళ్ళకి ఆడియన్స్ చేత ఓటప్పులు పొందే అవకాశం అని ఓటప్పుల ఛాన్స్ అని. సో, ఇక్కడ ఆడియన్స్ అయితే వస్తారు. బట్ కాకపోతే ఏందంటే ఇక్కడ నార్మల్‌గానే అడిగారు. సో, క్వెషన్స్ అంతగా అయితే లాక్ అయితే చేయలేదు. వాళ్ళు ప్రశ్నలు అడగలేదు. జస్ట్ వాళ్ళ ఫ్యాన్స్ అంటే ఫ్యాన్స్ వాళ్ళున్న ఏంటి వాళ్ళు ఎంతగా అభిమానిస్తున్నారో సో, దాన్ని వ్యక్తపరిచారు వాళ్ళు. సో, క్వెషన్స్ అయితే వీళ్ళకైతే మీరు ఇమ్మాన్యుయల్ గారిని చూసుకున్నట్లయితే సో, వాళ్ళేందంటే క్వెషన్స్ అడిగి లాక్ చేశారు. బట్ ఇమ్మాన్యుయల్ కూడా చాలా గట్టిగానే ఆన్సర్స్ ఇచ్చాడు. సో, బాగా చెప్పాడు. సో, ఆడియన్స్ అడిగిన దానికి. సో, ఇక్కడైతే క్వెషన్స్ అయితే అడగలేదు. సో, మీరు బాగా గేమ్ ఆడుతున్నారు. సో, ఇంకా బాగానే అంటే సజెషన్స్ లాగా ఇచ్చారు వాళ్ళు.